హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మా అబ్బాయి అయితే ఒకే అమ్మాయిలతో పులిహార కలిపి కలిపి బాగా అలవాటైపోయింది. అందుకని నన్ను అటుకులు పులిహార చేయమన్నాడు. చేద్దాం రండి. కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ముందుగా పావు సేరు అటుకులు గిన్నెలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కువసేపు కడుక్కోకూడదు. అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. కళాయి పొయ్యి మీద పెట్టుకుని 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కినాక ఒక పిటికిడు వేడిశనగ గుళ్ళు వేసుకోవాలి. చిన్న తెగలో వేయించుకోవాలి. ఇలా ఎరుపు రంగు వచ్చినాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసి కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ చెట్లు ఎక్కడయో కాదండి, మా దొడ్లో మేము పెంచిన చెట్లే. చెట్టు నుంచి కోసిన 4 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. అలా కొంచెం సేపు వేగనివ్వాలి. చిటికెడు పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి. తాలింపు రెడీ అయినాక ఇంతక్కడ పక్కన పెట్టిన అటుకులు కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకున్నాక నిదానంగా కలుపుకోవాలి. కంగారు పడకుండా నిదానంగా కలుపుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి మొత్తం. తర్వాత 2 నిమ్మకాయలు పిండుకుని మళ్ళీ కలుపుకోవాలి మొత్తం. ఎంతో రుచికరమైన అటుకుల పులిహార రెడీ అయింది. రండి తిందాం. మీరు కూడా మీ ఇంటికాడ ట్రై చేసి ఎలా ఉందో తిని నాకు చెప్పండి. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.